భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే వాస్తు దోషాలు వెంటనే సరిచేసుకోండి. తరచూ దంపతుల మధ్య గొడవలు కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో వాస్తు సమస్య ఒకటి. సనాతన సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చిన్న చిన్న కారణాలే కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవకు దారితీస్తాయి. కూర్చుని మాట్లాడుకుంటే దాదాపు ఇవి పరిష్కారం అవుతాయి. అయితే కొన్నిసార్లు ఈ గొడవల తగ్గడానికి బదులు మరింత పెరుగుతాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి విడాకుల వరకు దారితీస్తాయి. తరచూ ఇలా దంపతుల మధ్య గొడవలు కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో వాస్తు సమస్య ఒకటి. సనాతన సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులు సరిగా లేకపోతే ప్రతికూల ప్రభావం పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ 5 కారణాల వల్ల దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. టాయిలెట్ వాస్తు. శరీరానికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రత పాటిస్తేనే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు. టాయిలెట్ పరిశుభ్రంగా ఉండకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే టాయిలెట్ దిశ సరిగా లేకపోతే దంపతుల మధ్య గొడవలు వస్తాయి. ఇది పాజిటివ్ ఎనర్జీని హరిస్తుంది. కాబట్టి టాయిలెట్ కమోడ్ మూతను అవసరం పూర్తయ్యాక క్లోజ్ చేయాలి. ఇది దుర్వాసనను వ్యాప్తి చేయనివ్వదు. దీంతో పాటు టాయిలెట్ గది డోరుకు ఓ అద్దాన్ని బిగించుకోవాలి. కిచెన్ వాస్తు. ఇంట్లో వంటగది చాలా ముఖ్యం. శరీరానికి దివ్యౌషధంగా పనిచేసే మూలికలు, పదార్థాలు కిచెన్లో ఉంటాయి. కాబట్టి వంటగదిని వాస్తుకు అనువుగా ఉంచుకోవాలి. ఇంట్లో గాలి, వెలుతురు బాగా పడే చోట కిచెన్ సెటప్ చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో వంటగది ఈశాన్యంలో ఉండాలి. అప్పుడే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే వీలుండదు. పైగా కిచెన్ నీట్ గా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావు. బెడ్రూమ్ వాస్తు. ప్రతి ఇంట్లో బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే హాయిగా నిద్ర పడుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఇది వారి ప్రవర్తనను ప్రభావం చేస్తుంది. అనవసరంగా పార్ట్నర్ పై కోపడతారు. దీంతో వారి మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. అందుకే బెడ్రూమ్ వాస్తుకు అనుగుణంగా ఉండాలి. హాయిగా, ప్రశాంతంగా ఉండటానికి బెడ్ ని నైరుతి వైపు ఏర్పాటు చేసుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. పంచభూతాల అసమతుల్యత. గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం. వీటిని పంచభూతాలు అంటారు. ప్రతి ఇంట్లోనూ ఇవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇవి గాడి తప్పితే మొత్తం ఇంటి వాతావరణంపై ప్రభావం పడుతుంది. పరోక్షంగా అది దంపతుల మధ్య బంధాన్ని దిగజారుస్తుంది. అందుకే ఇంట్లో వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫైర్ కి చెందిన వస్తువులేమీ పెట్టుకోవద్దు. చిందరవందరగా సామగ్రి. ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందదు. అంతేగాకుండా ఎక్కడ పడితే అక్కడ సామాను ఉంటే చిరాకు కలిగిస్తుంది. దీంతో ఒకరిపై మరొకరు కోప్పడతారు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సామగ్రిని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి. దీంతో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వీటితో పాటు ఇంటి గోడలకు వేసే కలర్స్ ఎంపికలోనూ టిప్స్ పాటించాలి. సాఫ్ట్ లైటింగ్ పెట్టుకోవాలి. ఇంట్లో మొక్కలు పెంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.